హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని రసాయన బంధం పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఒక మూలక పరమాణువు ఎన్ని సమయోజనీయ బంధాలను ఏర్పరచగలదో తెలిపే సంఖ్యనే ఆ మూలకం యొక్క డాష్ అంటాం. ఆన్సర్ సంయోజనీయత. H2O అణువు ఆకృతి డాష్. ఆన్సర్ వి ఆకృతి. హీలియం తప్ప మిగిలిన జడవాయువుల యొక్క చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఆన్సర్ 8. ఏ కక్షలో గల ఎలక్ట్రాన్లను వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లను అంటారు? ఆన్సర్ బాహ్య కక్ష. క్రింది వాటిలో ధృవద్రావణి ఏది? ఆన్సర్ నీరు. మూలకాల పరమాణువులు కాటయాన్లను ఏర్పరచాలంటే సరికానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణంలో పరమాణు బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లను ఏ గుర్తుతో సూచిస్తాం? ఆన్సర్ డాట్ గుర్తు లేదా గుణకారపు గుర్తు. ఎసిటలిన్ యొక్క రసాయనిక ఫార్ములా డాష్. ఆన్సర్ C2H2. ఈ క్రింది వాటిని అణువు దాని బంధ దూరం ఆంగ్స్ట్రామ్లతో జతపరచుము. ఆన్సర్ HCl 1.27, H2O 0.96, మీథేన్ 1.10. క్రింది వాటిలో అయానిక బంధం గల సంయోగ పదార్థం ఏది? ఆన్సర్ MgO. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్లు. ఆన్సర్ 10⁹ మీటర్లు. 13వ గ్రూప్లోని మూలకాలకు ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఆన్సర్ 3. నీటి అణువులో ఆక్సిజన్పై ఒంటరి ఎలక్ట్రాన్ల జంటలు ఎన్ని ఉంటాయి? ఆన్సర్ 2. నీటి అణువులోని ఆక్సిజన్ పరమాణువు అష్టక విన్యాసం పొందాలంటే దానికి ఎన్ని ఎలక్ట్రాన్లు అవసరం? ఆన్సర్ 2. సంయోజనీయ బంధంతో కలపబడిన 2 పరమాణువుల కేంద్రకాల మధ్య సమతాస్థితి వద్ద గల దూరాన్ని ఏమంటారు? ఆన్సర్ బంధదైర్ఘ్యం లేదా బంధ దూరం. సోడియం మరియు మెగ్నీషియం వ్యాలెన్సీలు వరుసగా డాష్. ఆన్సర్ 1 మరియు 2. క్రింది వాటిలో ఏ మూలకం 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసం పొందును?
ఆన్సర్ సిఏ. క్రింది వాటిని ఫార్ములా ద్రవ్యరాశితో జతపరచుము. ఆన్సర్స్ NaCl 58.5, HCl 36.5, C2H6 30.0. ఏ గ్రూప్ మూలకాల పరమాణువులు రసాయన మార్పుకు లోనయ్యేటప్పుడు 2 ఎలక్ట్రాన్లను గ్రహించి వాటికి సంబంధించిన ఆనయాన్లుగా ఏర్పడడం ద్వారా వాటి బాహ్యకక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండేలా మార్పు చెందుతాయి. ఆన్సర్ 6A గ్రూప్ మూలకాలు. రెండవ గ్రూప్ మూలకాల వేలెన్సీ ఎంత? ఆన్సర్ 2. డాష్ అనే పేరు సమాన సంఖ్యలో వేలెన్సీ ఎలక్ట్రాన్లు బంధంలో పాల్గొంటాయనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆన్సర్ కోవలెంట్. కార్బన్ పరమాణువునందు గల వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 4. సంయోజనీయ పదార్థాలు డాష్లో కరుగుతాయి. ఆన్సర్ అధ్రువ ద్రావణిలో. క్రింది వానిలో అయానిక బంధం గల అణువు ఏది? ఆన్సర్ CaO. క్రింది వానిలో ద్విబంధం గల అణువు ఏది? ఆన్సర్ O2. Na+ మరియు Cl- యొక్క సమన్వయ సంఖ్యలు వరుసగా డాష్. ఆన్సర్ 6, 6. ఈ క్రింది వాటిని ఫార్ములా మరియు వాటి ద్రవ్యభవన స్థానాలతో జతపరచుము. ఆన్సర్స్ NaCl 801 degrees centigrade, HCl -115 degrees centigrade, C2H6 -183 degrees centigrade. VES-PRT సిద్ధాంతం ప్రకారం NH2లో బంధకోణం 107 degrees 48 minutes ఉండడానికి గల కారణమేమి? ఆన్సర్ బంధ ఎలక్ట్రాన్ జంట ఒంటరి ఎలక్ట్రాన్ జంటల వికర్షణ. స్వతంత్రంగా ఏర్పడలేని బంధం డాష్. ఆన్సర్ పై బంధం. ఆర్గాన్ పరమాణువులోని M కర్పరంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 8. నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం డాష్. ఆన్సర్ 2, 5. HCl అణువు యొక్క రంగు డాష్. ఆన్సర్ రంగులేని వాయువు.
NaCl స్ఫటికంలో సోడియం అయాన్ యొక్క సమన్వయ సంఖ్య ఎంత? ఆన్సర్ 6. ధ్రువాత్మక సంయోజనీయ బంధానికి ఉదాహరణ డాష్. ఆన్సర్ HCl. ఎథిలిన్ యొక్క రసాయనిక ఫార్ములా డాష్. ఆన్సర్ C2H4. C2H4 అణువులోని పై బంధాల సంఖ్య డాష్. ఆన్సర్ 1. 2 రుణ విద్యుదాత్మక మూలకాలు కలిసి డాష్ సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. ఆన్సర్ సమయోజనీయ సమ్మేళనాన్ని. ఎలక్ట్రాన్లను కోల్పోయి కాటయాన్గా మారే స్వభావం లేదా ఎలక్ట్రాన్లను గ్రహించి ఆనయాన్గా మారే స్వభావం వేటిపై ఆధారపడుతుంది? ఆన్సర్స్ పరమాణు పరిమాణం, అయనీకరణ శక్మం, ఎలక్ట్రాన్ ఎఫినిటీ మరియు రుణ విద్యుదాత్మకత. బంధదైర్ఘ్యంను సాధారణంగా క్రింది దానితో సూచిస్తాం. ఆన్సర్ నానోమీటర్తో. ఈ క్రింది వాటిని మూలకం మరియు వాటి పరమాణు సంఖ్యతో జతపరచుము. ఆన్సర్స్ హీలియం 2, నియాన్ 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.